వేల కోట్ల రూపాయలు ఎంతో దానికి కేటాయించారంట తాజాగా. ఏం చేస్తారు? 30,000 కోట్లు 35,000 కోట్లు నేను ఇచ్చాను అంటున్నావు. బడ్జెట్‌లో. ఏం చేస్తారు దాంతో? ఇదిగో ఏమయ్యా, నువ్వు అరటి పంట వేసుకుంటే నీకు ఎకరాకి 1000 రూపాయలు ఇస్తాం. చీని పంట వేసుకుంటావా, నీకు ఎకరాకు ఒక 5,000 ఇస్తాం. మామిడి పంట వేసుకుంటావా, నీకు ఎకరాకు ఒక 500 రూపాయలు ఇస్తాం. ఇదేదో చెప్పాలి కదా వీళ్ళు. అప్పుడు కదా బడ్జెట్ కేటాయించానంటే ఏం ఉపయోగం దాంతో? హార్టికల్చర్ లేదా నువ్వు హార్టికల్చర్లో డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకో, దానికి మేము ఓ 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. లేదా సోలార్ పవర్ ప్లాంట్స్ సోలార్ పవర్ పెట్టుకో, నీకు 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాం. ఇవి చెబితే కదా అదేంటనేది. ఆల్రెడీ అది ఏమన్నా ఇవాళ కొత్త ఉందా? అరటి తోటలు, ఈ జగన్ వెళ్ళి వచ్చింది, మామిడి తోటలు, అరటి తోటల, చీని తోటలు, ఇటన్నిటికి పోలేదు ఇంతకుముందు ఏది నష్టాలు జరిగినప్పుడు. అంటే ఆల్రెడీ హార్టికల్చర్ ఉందే కదా. కొత్తగా రైతు నేను ఇప్పటిదాకా అక్కడ ఇది వేస్తున్నాను, లైక్ వరి వేస్తున్నాను, మినుము వేస్తున్నా, పెసరేస్తున్నా, నేను ఉద్యానవన పంటకి మారాలి. నువ్వు అట్లా మారితే కనుక ఏమయ్యా నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను నేను. ఎందుకంటే ఇవాళ వేయగానే మామిడి పంట వచ్చేది 3-4 ఏళ్ళు పడుతుంది. ఇవాళ వేయగానే చీని పంట వచ్చేది 2-3 ఏళ్ళు పడుతుంది. సపోటా పంట అట్టు వచ్చేది. దీనికి కొంత టైం పడుతుంది. ఆ టైం దాకా రైతుకి ఇన్కమ్ ఉండదు కదా. కాబట్టి ఆ రైతుకి కొంత మనం సాయం చేస్తే ఒక 4-5 ఏళ్ల పాటు అతను బ్రతకడానికి ఓకే అనుకుంటే మామిడి తోట పెట్టుకుంటాడు, లేకపోతే చీని తోట పెట్టుకుంటాడు, లేకపోతే ఇంకో తోట పెట్టుకుంటాడు. అదే కదా హార్టికల్చర్ అంటే. ఆ హార్టికల్చర్కి కావాల్సినటువంటి దానికి ఇదిగో ఇంత ప్రోత్సాహం ఇస్తున్నాం. ఇట్లా వ్యవసాయం నుంచి మామూలు పంట నుంచి అటు కన్వర్ట్ అయ్యే రైతుకి 5 ఎకరాలు